మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్య వెలుగు. సర్కార్ చేతుల్లోకి ధరణి. టెర్రాసిక్ కంపెనీ కాంట్రాక్టు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోస్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇప్పటికే సీజీతో సంప్రదింపులు. భూమాతగా మారనున్న పేర్లు, భూ రికార్డులు, రైతుల వివరాలు ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు. అక్టోబర్ టెర్రాసిస్ కాంట్రాక్టు ముగిసినా మళ్లీ దానికే అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్టు ముగిసిన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఆ సంస్థకే కట్టబెట్టింది. ఆ సంస్థ మొత్తం తప్పుల తడకగా ఉందన్నట్టు ఈ ప్రభుత్వం ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు. ఆటో క్యాబ్ డ్రైవర్, ఫుడ్ డెలివరీ బాయ్లకు 5 లక్షల ప్రమాద బీమా. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సెక్షన్లో వారి కోసం ప్రత్యేక చట్టం. సీఎం రేవంత్ రెడ్డి. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఊబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్. ఆందోళన చెయ్యొద్దు, అండగా ఉంటామని హామీ. గిగ్ వర్కర్లతో సమావేశమైన సమస్యలు తెలుసుకున్న సీఎం. 4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారం. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి, జనరల్ సెక్రటరీగా కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో మహారాష్ట్ర చీఫ్ అబ్జర్వర్ గా పనిచేసిన మున్షి. మాణిక్ రావు ఠాకరేకు గోవా, దాద్రా నగర్ హవేలీ డయ్యూడామ్ బాధ్యతలు. కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు, భయపడాల్సిన అవసరం లేదన్న డాక్టర్లు. కరోనా కొత్త వేరియంట్ తో ప్రమాదం ఏం లేదంటున్న డాక్టర్లు. ప్రభుత్వ సమాచారం ముందే లీక్. రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్షాల లీడర్ల చేతుల్లోకి. అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే శ్వేతపత్రాల్లోని వివరాలు బయటకి. వాటి ఆధారంగా కౌంటర్లను ప్రిపేర్ చేసుకుంటున్న కొందరు ప్రతిపక్ష సభ్యులు. మంత్రుల కదలికలు, ఇంటర్నల్ రివ్యూలు కూడా లీక్. వ్యవహారాన్ని సీఎంకు చేరిన ఇంటెలిజెన్స్. అంతర్గత విషయాలు లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని ఆఫీసర్లకు సీఎం హెచ్చరిక. ఇది 2వ పేజీలోని వార్త. ఫ్రాన్స్ ఆధీనంలో భారతీయ ప్రయాణికులు. ఇది 6వ పేజీలో వార్త. నేడు కలెక్టర్ల, ఎస్పీలతో సీఎం మీటింగ్. 28 నుంచి వచ్చే 6 వరకు గ్రామ సభలు. 2వ పేజీలోని వార్త. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించిన రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిరుద్యోగుల నిరసన తెలిపారు. అప్పుడు ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదనే ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇందిరా పార్క్ వద్ద మనకు ధర్నాలు చేసుకోవచ్చు అంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. పివి కీర్తి పెంచేలా పనిచేద్దాం. మాజీ ప్రధాని ముఖ్యమంత్రి పివి నరసింహారావు కీర్తిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పివి 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఇది 4వ పేజీలోని వార్త. నౌకాపై డ్రోన్ దాడి. ఇది 6వ పేజీలో వార్త. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 9 నుంచి 11 ఎంపీ సీట్లు. ఇది 3వ పేజీలోని వార్త. ఒక్క ఏడాదిలో రూపాయలు 232 కోట్ల సైబర్ ఫ్రాడ్. ఇది 4వ పేజీ వార్త. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాపర్ డ్యామ్. ఇది 4వ పేజీలోని వార్త. గీక్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు. రూపాయలు 5 లక్షల ప్రమాద బీమా. రూపాయలు 10 లక్షల వరకు ఉచిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. మిగతా 2వ పేజీలో వార్త ఇది. లోక్సభ బరిలో కాంగ్రెస్ గురి. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ. 10 నియోజకవర్గాలపై స్పష్టత ఉందంటున్న పార్టీ వర్గాలు. ఇతర స్థానాల్లో టికెట్లకు పోటీ. 10 స్థానాలు బలంగా ఉన్నాయి. 10 మంది ఎంపీలు మనమే గెలుస్తామన్నట్టు దీని ఉద్దేశం. ఆ 3 స్థానాల్లో కొత్త అభ్యర్థులు. సార్వత్రిక సమరంలో 50% ఓట్లే లక్ష్యం. విపక్షం నిఘంటపోయేలా మన విజయం ఉండాలి. భాజపా నేతలకు మోదీ, అమిత్ షా దిశానిర్దేశం. ఇది 2వ పేజీలోని వార్త. నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే.
మేడిగడ్డ కుంగుబాటుపై అధ్యయనానికి అది తప్పనిసరి. అన్నారం సుందిళ్లలోనూ జలాల తరలింపుకు అనుమతించండి ప్రభుత్వాన్ని కోరుతున్న నీటిపారుదల శాఖ. ఇది 2వ పేజీలోని వార్త. అంటే దీన్ని రిపేర్ చేయాలంటే ఫస్ట్ నీళ్లు మొత్తం ఖాళీ చేయాలని అంటున్నారు వాళ్ళు. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు మగ్గంపై నేస్తున్న 1,00,000 మంది భక్తులు. 12వ పేజీలో వార్త ఇది. నేడు బారాస శ్వేతపత్రం. సిగ్గుండాలయ, దేనికోసం శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరే కదా పాలించింది. జనాలకు తెలియదా ఏ పథకాలు ఏమేమి కట్టిరు, మీరు ఏమేమి పనులు చేశారు? మళ్ళీ ఇంకా కొత్తగా డ్రామాలు వేస్తూ శ్వేతపత్రం అంటూ నాటకాలు వేస్తున్నారు. అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, ఫ్లెక్సీలకు అంటుకున్న మంటలు. ఆ సమయంలో భవనంలో 30 మంది చిన్నారులు. గుడిమల్కాపూర్లో ఘటన. 3వ పేజీలోని వార్త ఇది. ఫలితాలు ఎప్పుడో. పూర్తి అయిన పలు నియామకాల పరీక్షలు. న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 1-2 నిష్పత్తుల్లో జాబితాలు ఇవ్వాలని డిమాండ్. నిన్న ధర్నా చౌక్లో నిరుద్యోగులు ధర్నా చేసిర్రు. ఉద్యోగాలు వేయాలంటూ ప్రభుత్వం చేసినట్టు మీరు చేయొద్దన్నట్టు దానిపైన ధర్నా చౌక్లో నిన్న ధర్నా చేశారు. JN-1 వేరియంట్తో ఆందోళన అక్కర్లేదు. ఈనాడుతో డాశ్వర్ రెడ్డి. JN-1 వేరియంట్తో ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు డాక్టర్లు. ₹500కు గ్యాస్ బండ, రేషన్ కార్డ్ ప్రతిపాదిక, బయోమెట్రిక్ తీసుకొని సరఫరా. ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు. సాక్షి. ఠాక్రే ట్రాన్స్ఫర్. పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిని మార్చిన కాంగ్రెస్ అధిష్టానం. మాణిక్రావు ఠాక్రేను మార్చారు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి. గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకం. దీపదాస్ మున్షికి కేరళ లక్షద్వీప్ల ఇన్ఛార్జ్ పదవితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 రోజులకే ఠాక్రేను తప్పించడంపై పార్టీ నేతల విస్మయం. శనివారం గాంధీభవన్లో నేతలతో సమీక్షిస్తున్న సమయంలో ఆయనకు సమాచారం. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిన నేత. మార్పుపై అసంతృప్తి. ఠాక్రేను రాష్ట్రానికి పంపిన అసెంబ్లీ టార్గెట్ పూర్తయిందన్న టీపీసీసీ వర్గాలు. త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త ఇన్ఛార్జిని నియమించే అవకాశం. పార్టీ కీలక సమావేశాలు జనవరి తొలి వారానికి వాయిదా. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన మాణిక్రావు ఠాక్రేని వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయినాయట. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామ సమేత రామచంద్రస్వామి. 2వ పేజీలో వార్త ఇక్కడ. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్. బీఆర్ఎస్ శ్వేతపత్రం నేటికి వాయిదా. ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేస్తారంట బీఆర్ఎస్ వాళ్ళు. 10 సంవత్సరాలు ఏం గణకాలు చేసుకున్నారో దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారంట. ₹5 లక్షల ప్రమాద బీమా, ₹10 లక్షల ఉచిత వైద్యం. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. వారి సంక్షేమం కోసం రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హామీ. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. అంటే నిన్న క్యాబ్ డ్రైవర్లకు ఆ తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్లతో చర్చించారంట. ఈ నెల 28 నుంచి రేషన్ దరఖాస్తు స్వీకరణ. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సర్కారు శ్రీకారం. నేటి కలెక్టర్ల సమావేశంలో వివిధ విధానాల ప్రకటన. ఇప్పటికే పెండింగ్ లో 11 లక్షల దరఖాస్తులు. రాష్ట్రంలో ప్రస్తుతం 90.14 లక్షల ఆహార భద్రత కార్డులు. లబ్ధిదారుల సంఖ్య 2.83 కోట్లు. 5వ పేజీలో వార్త. నీళ్లివ్వండి, కరెంట్ ఇస్తాం. కృష్ణా జలాలపై మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర సర్కారు. 10వ పేజీలోని వార్త ఇది. రిజిస్ట్రేషన్లకే పరిమితం. కొత్త ప్రభుత్వంలో కదలిక లేని రెవెన్యూ శాఖ కార్యకలాపాలు. న్యూస్ రీల్. నేడు కలెక్టర్ల ఏఎస్పీల సదస్సు. 2వ పేజీలో. అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి. ఇది 3వ పేజీలో వార్త. ఎక్కడంటే అక్కడే ఆపాలంటూ ఆర్టీసీ బస్సుని ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ 14వ పేజీలో వార్త. అది ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది. శీతాకాల పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం హకీంపేట్ విమానాశ్రయంలో వీడ్కోలు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, మంత్రి సీతక్క తదితరులు. ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. సమయం 5 రోజులు గడిచిపోవడంతో ఆమె వెళ్తున్నారు, వీడ్కోలు పలుకుతున్నారు. 98% సర్కారు బకాయిలే.
98% సర్కారు బకాయిలే. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ కరెంటు బకాయిలపై సీఎం తప్పుడు లెక్క. 97.8% నీటిపారుదల ప్రభుత్వ కార్యాలయాలవే. సిద్దిపేట సర్కిల్లో బకాయి 1984.31 కోట్లు. నీటిపారుదల శాఖ బకాయిలు 1019 కోట్లు. హెచ్టీ ప్రభుత్వ సర్వీసువి రూపాయలు 919 కోట్లు. గృహ వినియోగదారులవి 0.35% మాత్రమే. సిద్దిపేట, గజ్వేల్ ప్రజలను అవమానించిన సీఎం. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటన. ఇక్కడ నమస్తే తెలంగాణ ఏమంటుందంటే సిద్దిపేటలో, హైదరాబాద్లో, గజ్వేల్లో ఎక్కువ కరెంటు, అక్కడనే మీరు కరెంట్ బిల్లులు కట్టట్లేదని అంటే ఇక్కడ నమస్తే తెలంగాణ ఏమని ఇచ్చిందంటే దానికి 98% సర్కారు బకాయిలే. తప్పుడు లెక్క చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి, చాలా తప్పు లెక్క చెప్పింది. సిద్దిపేట, గజ్వేల్ ఇక్కడ ప్రజలు కేవలం 0.35% మాత్రమే వినియోగించుకున్నారు, మిగతా అన్ని కంపెనీలకు వాళ్ళు ఉపయోగించుకున్నారు అన్నట్టు చెప్తున్నది. ఇది దేశంలో ఒకటే రోజు 752 మందికి కరోనా వైరస్ తో 4 మృతి. కేరళలో 2000 దాటిన కరోనా క్రియాశీలక కేసులు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3240 మందికి పాజిటివ్. తెలంగాణలో శనివారం 12 కేసులు నమోదు. రాష్ట్రంలో ప్రస్తుతం 38 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయంట. 38 మన తెలంగాణ రాష్ట్రంలో. మొత్తం దేశం మొత్తం మీద 752 ఒకటే రోజు నమోదైనవి. మొత్తం టోటల్ వచ్చేసి 3240 కేసులు, పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీనివల్ల ప్రమాదం ఏమీ లేదంటూ డాక్టర్లు చెప్తున్నారు. కొడంగల్ మళ్ళీ పాలమూరులోకి. సీఎం ఆదేశాలతో మండలాల విభజనపై అధికారుల కసరత్తు. ఐటీ కడితే రేషన్ కట్. 3.5 ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత. రేషన్ కార్డుకు ఆధార్, పాన్ లింక్. రైతులతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెక్. ఈ నెల 27న విధి విధానాలు విడుదల. మీ సేవలో దరఖాస్తులు వడబోత. ఫార్మాట్ లో లేకుంటే అక్కడే తిరస్కరణ. రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు. నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేఖ. ఆటో డ్రైవర్లకు చేదు అనుభవం. గీక్ వర్కర్లతో ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా. రాజు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం. క్యాబ్ డ్రైవర్ల కోసం టీ హబ్ ద్వారా ప్రత్యేక యాప్. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత. ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. వెనక్కి పంపలేదు సార్, అక్కడ ఆపిర్రేమో, ఆపి తర్వాత తీసుకున్నారు లోపలికి. నేడు బీఆర్ఎస్ శ్వేతపత్రం. గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖ చిత్రం. తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏకాదశి పివి వర్ధంతి నేపథ్యంతో నేటికి వాయిదా. దేనికోసం శ్వేతపత్రం? 10 సంవత్సరాలు మీరే పాలించారు. ఏ శాఖతో ఎట్లా రివ్యూ చేయాలనో అంత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే ముఖ్యంగా ఏమేమి మెయిన్ శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు అన్నిటికీ ముఖ్యంగా వీళ్ళే రివ్యూ చేశారు కదా. ఇంకా శ్వేతపత్రం ఏంది కొత్త నాట. ఇంటర్ పరీక్షకు 3 షెడ్యూళ్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 5వ తేదీ నుంచి ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు సీఎం ఆమోదిస్తే షెడ్యూల్ ఖరారు. 10వ పేజీలో వార్త. సైనిక్ ప్రవేశ పరీక్ష వచ్చే నెల 28కి. తప్పుల సవరణకు ఈ నెల 24 వరకు అవకాశం. హిజాబ్పై సిద్దిరామయ్య యూటర్న్. ఇది 7వ పేజీలోని వార్త. భారత్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి. ఇది 7వ. చలి చంపేస్తుంది. రాష్ట్రంలో 6.6 డిగ్రీలు చలి బాగా చంపేస్తుంది. ఇది జూ పార్క్ లో హీటర్లతో జంతువులకు హీటింగ్ అందిస్తున్నారు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.